నిఫ్టీ ట్రెండ్ వచ్చేసి మనకు బుల్లిష్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే మనకు బుల్లిష్ ట్రెండే చూపిస్తుంది. ఇక్కడ క్లోజింగ్ చూసుకున్నా, ఎస్టర్డే చూసుకున్నా, ఈ ట్రంప్ టారిఫ్ వల్ల మనకు రియాక్ట్ అవుతుంది కానీ మార్కెట్, లేకపోతే నిఫ్టీ వచ్చేసి బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. సో మనం ఇక్కడ గ్లోబల్ మార్కెట్లు చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 52 వీక్ హై నియర్ 1% డిఫరెంట్లోనే ఉన్నాయి. మనది ఇండియన్ మార్కెట్స్ మాత్రమే మనకు 6 to 7% డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ గ్లోబల్ అన్సర్టినిటీ వల్ల మనకు మార్కెట్స్ రియాక్ట్ అయ్యి ఫాలో అవుతూ ఉన్నాయి. ఈ శాంక్షన్స్ ట్రంప్ వచ్చేసి శాంక్షన్ విధిస్తానని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు phase 1 phase 2 అని ఛాన్సెస్ ఇస్తున్నాడు. ఇండియాని తన దగ్గరికి పిలిపించుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి కండిషన్లో మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంది కాబట్టి మనకు ట్రెండ్ బుల్లిష్లో ఉన్నా కూడా ఫాలో అవుతూ ఉంది. ఎఫ్ఐఐ వాళ్ళు కూడా సెల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఐటీ ఇండెక్స్లో కూడా మనకు హెవీగా ఫాల్ కనబడతా ఉంది. సో గ్లోబల్ మార్కెట్లో ట్రంప్ విధిస్తున్న శాంక్షన్స్లో మనకి ఇండియాకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది ఇది. దానివల్ల మనకి ఇక్కడ ఇండియా మార్కెట్లో ఐటీ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంది. లాస్ట్ 1 to 3 ట్రేడింగ్ సెషన్లోనే మనకు ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 3 to 4% డ్రాగ్ చేస్తూ ఉంది. సో నిఫ్టీ ఓవరాల్ బులిష్ని ఐటీ డ్రాగ్ చేస్తూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ రిమైనింగ్ సెక్టర్స్ మనకి అప్ ట్రెండింగ్లో చూపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవరాల్గా పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. ఐటీ ఇండెక్స్, ఫార్మా అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన కంపెనీస్ అన్నిటిని కొంచెం టఫ్గా మెయింటైన్ చేస్తున్నాడు ట్రంప్ చేసే కామెంట్స్ వల్ల. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చేలా ఉంది. కాకపోతే ఐటీ ఇండెక్స్ని కొంచెం హెవీగా డ్రాక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే 52 వీక్ పై నుంచి ఆల్మోస్ట్ 16% దాకా ఫాల్ అయింది ఐటీ ఇండెక్స్ ఒకటే. ఐటీ ఇండెక్స్ వల్ల మనకు నిఫ్టీ అనేది అప్ ట్రెండ్లోకి రావట్లేదు. సో ఇక్కడ చూడొచ్చు గ్లోబల్ మార్కెట్ డౌజన్స్. సో 52 వీక్ 1% డిఫరెంట్లో ఉంది. అండ్ నాస్డాక్ కూడా చూడొచ్చు, ఇది కూడా 1% డిఫరెంట్లోనే ఉంది. సో 52 వీక్ హై దగ్గరలోనే ఉన్నాయి ఇవాళ గ్లోబల్ మార్కెట్స్కి సంబంధించిన మార్కెట్స్. ఇండియాకి సంబంధించినవి మాత్రమే మనకు 7% ట్రాక్ చేస్తూ ఉన్నాయి. రష్యాతో మనకున్న సంబంధాలు తెంచుకోవాలని, సో ఉక్రెయిన్ వార్ కూడా స్టాప్ చేయాలని తను చేస్తూ ఉన్న ప్రయత్నాలు మన ఇండియా పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ కూడా వాళ్ళ దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. సెకండ్ ఫేజ్కి రెడీగా ఉండమని కూడా వార్నింగ్ చేశాడు ఎస్టర్డే. సో గ్లోబల్లో చాలా అన్సర్టినిటీని పెంచుతూ ఉన్నాడు. దాంతోపాటు మనకు ఇండియా మార్కెట్స్ని ప్రభావితం ఎక్కువగా చేయాలని చూస్తున్నాడు. సో చైనాని మనతో కలవనీయకుండా చేయాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్. సో ఇలాంటి కండిషన్లో మార్కెట్ రియాక్ట్ అవడంలో తప్పు లేదు కదా. సో దాంతోపాటు నిఫ్టీ చూసుకుంటే మనకు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంది. దాంతోపాటు మనకు అప్ ట్రెండింగ్ అనేది స్టాప్ అయిపోతూ ఉంది. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్ చూసుకుంటే ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ సో ట్రెండింగ్ అనేది మనకు రావట్లేదు. సో ఇది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో చూడాలి. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాఫిట్ బుకింగ్స్ మన ఇండియాలో కావట్లేదు.